ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్ ప్రతిరోజు మనం చూస్తామండి. ఎక్కడో కాడ చనిపోవడం అది కామన్. మీరు చూడండి ఈ ఇన్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి. అంతకుముందు 2004లో సునామీ వచ్చిందండి, డిసెంబర్ 26 తారీఖు. అది 8/8 కోడ్ అండి. అందులో మొత్తం వచ్చేసి 2,50,000 మంది, 2,25,000 మంది చనిపోయారు అండి. చావు వచ్చిందంటే రీజన్ ఆ డేట్ వాళ్ళకి బ్యాడ్ అన్నట్టే కదండి. ఇప్పుడు మీకు మంచి జరుగుతుందంటే మీకు ఏదైనా ఒక కార్ కానీ ల్యాండ్ కానీ కొన్నారు, అది మీకు మంచి రోజు అవుతుంది. మీకు చావు వచ్చిందంటే ఇండైరెక్ట్గా అది డెత్ డే అన్నట్టు కదా మీకు. అంటే మనకు ఆ రోజు బ్యాడ్ అన్నట్టు, మనం వెళ్ళిపోవాల్సిందే అన్నట్టు. మీరు నమ్మిన నమ్మకపోయినండి. ఇప్పుడు మరి చూడండి, ఓన్లీ వాళ్ళే ఎందుకు చనిపోవాలి. అందులో ఒక లేడీ అనుకుంటా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, అదే ట్రాఫిక్లో జామ్ అయితే ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, బతికిపోయానని వెయిటింగ్ న్యూస్లో వచ్చింది. అంటే ఆమె ఒక గుడ్ లక్ ఉన్నట్టే కదా. ఇంకో అతను బ్రతికాడండి, ఏది మన సేఫ్టీ డోర్ దగ్గర 11A అతని సీట్ నెంబర్ అండి. అది 11A అంటే 3 వస్తుందండి, 111 ప్లగ్ చేస్తే 3 వస్తుందండి. ఎప్పుడు కానీ మన డెత్ని కాపాడేది, మనల్ని సేవ్ చేసేది 3 నెంబర్ అండి. అది మీరు నమ్మిన నమ్మకమైన నిజం అనుకోవచ్చు. ఆ ఏరోప్లేన్లో ఆల్రెడీ 3 నెంబర్ ఉంటుంది కదా అని. అంటే 303 ఉంటుంది, 12 ఉంటుంది, 30 నెంబర్ ఉంటుంది, ఇట్లా 111A ఉంటుంది కదా. మరి వాళ్ళని కాపాడలేదా అని మీరు అనుకోవచ్చు. కానీ అందులో నెంబర్స్ ఉన్నాయా అండి. 30లో 30 ఉంటుంది, 111A 11Aలా 11A అని ఉన్నది. ఏ అంటే మీన్స్ 11A అంటే 3 ఒకట్లే అన్నట్టు కదా. 12 నెంబర్లో 1+2 ఉంటుంది, 2 డిఫరెంట్ కదా. ఇది న్యూమరాలజీ అనేది మహాసముద్రం అండి. కానీ చావు నుంచి బయటపడాలి, మనం సేఫ్ ఉండాలి. అట్లీస్ట్ 80-90 ఇయర్స్ బతకాలంటే మాత్రం న్యూమరాలజీ చాలా చాలా పవర్ఫుల్ అండి. మీరు నమ్మిన నమ్మకపోయిన నిజం.